కుమార్. ఫ్రెండ్స్, నేను మండేకి సంబంధించి ప్రిడిక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఆ ప్రిడిక్షన్ ప్రకారంగా ఏం జరుగుతుందని చెప్పాను అంటే, ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ మీరు గమనిస్తే గనక ఈ 400 పైన, ఈ 400 పైన ఏదైతే ఉందో, సో, ఈ 400 అనేది కంపల్సరీ టచ్ చేయాలి అని చెప్పడం అయితే జరిగింది. సో, ఈ 400 పైన ఏదైతే ఉందో ఇక్కడికొచ్చేసి నిఫ్టీ బ్యాంక్ అనేది కంపల్సరీ టచ్ చేయాలి అని అయితే మాట్లాడుకోవడం జరిగింది నిన్న. సో, అదే విధంగా చూస్తే గనక గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది, కానీ మార్కెట్ వచ్చేసి అప్ సైడ్‌కు వస్తా ఉంది. సో, ఈ పాయింట్ కంపల్సరీ టచ్ చేసిన తర్వాత మాత్రమే ఇది మళ్ళీ డౌన్ సైడ్‌కు వస్తుంది. ఇది దీని యొక్క ప్రిడిక్షన్‌లో భాగం. సో, నిన్న ఏదైతే నేను ప్రిడిక్షన్ చేయడం జరిగిందో, సో, మార్కెట్ అనేది అదే విధంగా మూవ్ అవుతుంది. కాదంటే గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అనుకున్నాను, కానీ గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయింది. సో, ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ బాడీ ఏర్పడుతుందా, విగ్ ఏర్పడుతుందా అనే దానిపైన ఇప్పుడు మనకు ఇంకా అప్ సైడ్ వెళ్తుందా, డౌన్ సైడ్ వస్తుందా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో, దాని ప్రకారం చూసుకొని ఆ నెక్స్ట్ స్టెప్ అనేది నేనైతే తీసుకుంటాను. సో, అదే విధంగా చూస్తాను మార్కెట్‌ని. సో, ఇప్పుడు కొంతసేపు అనేది లైవ్‌లో చూద్దాం మనం మార్కెట్ ఎలా మూవ్ అవుతది అనేది. సో, ఇప్పటి వరకైతే గనక ఇక్కడ ఇంకా టచ్ చేయలేదు. 408ని ఇంకా టచ్ చేయలేదు మార్కెట్. ఇంకా 365 దగ్గర ఉంది మార్కెట్. ఇంకొంచెము వెళ్ళాలి. సో, కంపల్సరీ ఆ మార్క్ మాత్రం టచ్ చేయకుండా కిందికి మాత్రము రావడము జరగదు అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. సో, ఆ విధంగా జరుగుతుందో లేదో కూడా చూద్దాము.